2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు సీఎం చంద్రబాబు. గ్రీన్ అమ్మోనియంతో వ్యవసాయ రంగానికి మేలు జరిగే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం ఆనందకరమని ఆయన పేర్కొన్నారు. సూపర్ 6 ప్రాజెక్టుతో చరిత్ర సృష్టించామని, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం అన్నారు. కాకినాడ నుంచి విదేశాలకు గ్రీన్ అమోనియా సరఫరా చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచం బొగ్గు, క్రూడ్ ఆయిల్ అలాగే గ్యాస్ పై ఆధారపడడం వలన వాతావరణ మార్పులు తీవ్రమయ్యాయని, ఈ నేపథ్యంలో 500 గీగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలనేది ప్రధాని మోడీ లక్ష్యమని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 160 గీగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా పనిచేస్తుందని, అలాగే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియాకి అనుకూలంగా ఉన్న రాష్ట్రంగా అవతరించేందుకు సిద్ధమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు నేను గాని, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీని మీరు చూస్తే మాలో ఒక ఆలోచన వస్తే ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ముందుకు పోతా ఉంటాం. మన ప్రధానమంత్రి గారిని మీరు ఒక్కసారి ఆలోచిస్తే 2047 వికసిత్ భారత్ ద్వారా భారతదేశాన్ని నెంబర్ 1 దేశంగా తయారు చేయాలని, ఇండియన్స్ నెంబర్ 1 కమ్యూనిటీగా గ్లోబల్ గా ఉండాలని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే, నేను పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడే మాధవ్ గారు ఒకటి ఆలోచిస్తున్నాం. 2047కు ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారవుతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇందులో అనుమానం లేదు. అలాంటి పాజిటివ్ థింకింగ్ తో ముందుకు పోయే వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఒక మంచి సహచరులు అండగా ఉండడం ఈ రాష్ట్రానికి ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను